సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్లో ప్లస్లేంటి మైనస్లేంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. గుంటూరు కారం ట్రైలర్లో చెప్పిన కథ విషయానికొస్తే ఏదో ఒక కారణం వల్ల తల్లికి దూరంగా పెరిగిన కొడుకు గుంటూరు సీమ పచ్చిమిరపకాయల మంటెక్కిస్తూ దూసుకుపోతుంటే దానివల్ల ఒకడికి నొప్పి కలిగితే ఆ దూసుకుపోయే బ్రేకులు లేని లారీ లాంటి హీరోని కంట్రోల్ చేయడానికి తల్లే వస్తుంది అనేది గుంటూరు కారం ట్రైలర్లో మనకి చూపించిన చెప్పిన కథ. ఈ కథలోనే ఫైట్లు, డాన్స్లు, ఎమోషన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ చూపించే ప్రయత్నం చేశారు. ట్రైలర్ బాగా కట్ చేశారు. ట్రైలర్ బాగుంది, కానీ అబ్బో అదిరిపోయింది అని చెప్పేంతైతే లేదు. ఎందుకంటే ఈ ట్రైలర్లో చూపించిన కథ ప్రకారం మనం ఇంతకు ముందు చూసిన కథలానే ఉంది. హీరో ఇంటికి ఏదో కారణంగా దూరంగా ఉండడం, కుటుంబ అవసరానికో లేదా హీరో అవసరానికో మళ్ళీ అదే ఇంటికి రావడం అనేవి చాలా కథలు చూసాం. ఇంతకు ముందు త్రివిక్రమ్ చేసిన అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురంలో ఇంకా కొన్ని చిత్రాలు. అయితే మహేష్ బాబు టైమింగ్ ఇంతకు ముందు మనం చూసిందే అయినా అదిరిపోయింది. పక్కా లోకల్ కుర్రాడిలా ఆయన చేసిన రచ్చ కూడా అదిరిపోయింది. ఈ చిత్రంలో బాధ కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయలేని వ్యక్తిత్వం హీరోదని అర్థమైంది. మొత్తంగా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా గుంటూరు కారం రాబోతుందని ట్రైలర్ చెప్పేసింది. ఇక ట్రైలర్లో మైనస్ల విషయానికొస్తే ఇంతకు ముందు చూసిన కథలానే అనిపించడం, రొటీన్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ట్రీట్మెంటే కనిపించడం. ప్లస్ల విషయానికొస్తే మొట్టమొదటిగా మహేష్ బాబు, చిట్ట చివరిగా మహేష్ బాబు మధ్యలో జరిగిన సందడి, డైలాగ్స్, ముఖ్యంగా మాస్క్ నచ్చే డైలాగ్స్, శ్రీలీల అందం, తమన్ సంగీతం అక్కడక్కడ వినిపించినట్లు అనిపించినా బాగుంది. మొత్తంగా గుంటూరు కారం చిత్రం సంక్రాంతికి దమ్ మసాలా బిర్యానీ పెట్టేలానే ఉంది. బాబు బాక్సాఫీస్ తో చేసే వ్యవహారం వేరేలానే ఉండేలానే ఉంది. చూద్దాం, కొడితే బాక్సాఫీస్ ముందు పాత రికార్డులు గల్లంతవుతాయో లేదో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, టైం ఉంటే కామెంట్ చేయండి, వినండి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.